టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్కింగ్ లో ఉన్న కార్లు దగ్ధం. కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి. మణిపూర్ ఎమ్మెల్యే మహేశ్వర్ తౌనోజం కలిసిన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు. అమెరికా గడ్డపై తెలుగు హవా, అమాంతం పెరిగిన తెలుగు మాట్లాడే వారి సంఖ్య. రష్యాలో ఘోర రైలు ప్రమాదం, 9 బోగీలు బోల్తా. మాజీ వాలంటీర్పై టీడీపీ గుండాలు దాడి. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి అద్వానీ డిశ్చార్జ్. కల్కి గెస్ట్ రోల్స్ లో మరో 5గురు, ఎవరు ఊహించిన పేర్లు. నేను సోషల్ మీడియా బాధితురాల్ని, హోంమంత్రి అనిత. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఉన్న ఒక అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పార్కింగ్ లో ఉన్న 2 కార్లు దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు. సకాలంలో ప్రమాద స్థలానికి ఫైర్ ఇంజిన్ చేరుకొని అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఆర్టీసీని ప్రక్షాళన గావించి ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటారని రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ రోజు రాయచోటి పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సముదాయంలో ఆయన నూతన బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రవాణా వ్యవస్థనే కాకుండా అన్ని వ్యవస్థల్లో భ్రష్టు పట్టించారని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా రాయచోటి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. జర్నలిస్టుల హక్కుల సాధనలో భాగంగా ఢిల్లీలో మణిపూర్ ఎమ్మెల్యే మహేశ్వర్ తౌనోజం నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు కలిశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. తాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై దృష్టి పెట్టాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ లాంటి కేంద్ర నిధులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కేంద్ర నిధులను వాడుకోలేకపోయిందని విమర్శించారు. జల్ జీవన్ మిషన్ పథకం అమలు, నిధుల వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. అమెరికా గడ్డపై తెలుగు మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. గడిచిన 8 ఏళ్లలో 4 రెట్లు ఈ సంఖ్య పెరిగినట్లు తాజాగా యుఎస్ సెన్సస్ బ్యూరో డేటా వెల్లడించింది. అక్కడ తెలుగు మాట్లాడే వారి జనాభా 2016లో 3.2 లక్షలు ఉంటే 2024 నాటికి ఆ సంఖ్య 12.3 లక్షలకు చేరుకుంది. కాలిఫోర్నియాలో అత్యధికంగా దాదాపు 2 లక్షల మంది తెలుగు మాట్లాడే జనాభా ఉండగా ఆ తర్వాత టెక్సాస్లో 1.5 లక్షలు, న్యూజెర్సీలో 1.1 లక్ష, ఇల్లినాయిస్లో 83,000, వర్జీనియాలో 78,000, జార్జియాలో 52,000 మంది తెలుగువారు ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. అయితే యుఎస్లో 350 భాషలు ఉండగా అత్యధిక మంది మాట్లాడే భాషలో తెలుగు 11వ స్థానంలో నిలిచింది. 2 రాష్ట్రాల నుంచి యుఎస్ పెరిగే వారి సంఖ్య భారీగా పెరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shoots, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor Green Mat Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 988 533 117. బ్యాక్ టు న్యూస్. రష్యాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర కోమి ప్రాంతంలో బుధవారం ఒక ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. దీంతో 9 బోగీలు బోల్తా పట్టడంతో దాదాపు 70 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 7గురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి మరణాలు సంభవించదని సమాచారం. నెల్లూరు జిల్లా కావల్లో మాజీ వాలంటీర్ హన్మకొండ రాజీవ్ కుమార్ పై టీడీపీ గుండెలు దాడి చేశారు. ఈ ఘటనలో విచక్షణరహితంగా దాడి చేయడంతో 15 మంది తీవ్ర గాయాలతో కావలి ఏరియా హాస్పిటల్లో చేరారు. అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 96 ఏళ్ల అద్వానీ కుటుంబ సభ్యులు బుధవారం ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ యూరాలజీ వైద్యులు వైద్య పరీక్ష నిర్వహించి ఆయనకు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండడంతో డిశ్చార్జ్ చేశారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశారు. కాగా అద్వానీ ఆరోగ్యం క్షీణించుతున్న వార్తలతో ఆయన అభిమానులు బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాయి. ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు ప్రార్థన చేశారు. ప్రభాస్, నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడీ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు.
భారీ బడ్జెట్తో ఎనలేని తారాగణంతో వైజయంతి మూవీస్ బ్యానర్లో ఈ చిత్రాన్ని అశ్విని దత్ నిర్మించారు. ఇప్పటికే భైరవగా థియేటర్స్ లో దుమ్ము రేపుతున్నాడు ప్రభాస్. ఈ సినిమా కోసం భవిష్యత్ కాశీ, కాంప్లెక్స్, శంబల అనే 3 ప్రపంచాలని దర్శకుడు నాగ్ అశ్విన్ అద్భుతంగా క్రియేట్ చేశాడు. ఆ 3 ప్రపంచాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అందుకు అనుగుణంగానే ఈ మూవీలో భారీ అగ్ర తారాగణం ఉంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, శోభన, దిశా పటాని, కీర్తి సురేష్ వాయిస్ ఇలా ఎన్నో ప్రత్యేకతలు కల్కిలో ఉన్నాయి. కల్కి చిత్రాన్ని ఇప్పటికే చాలా మంది ప్రేక్షకులు చూశారు. ఈ మూవీలో గెస్ట్ రోల్స్ లో మరికొందరు పోషించారు. ఇప్పుడు వారందరి పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ మూవీలో ఉన్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే కల్కిలో మృణాల్ ఠాకూర్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, కేవి అనుదీప్ తో పాటు ఫరియా అబ్దుల్లా కూడా ఉన్నారు. వీరందరూ కూడా గెస్ట్ రోల్స్ కనిపించినా కథకు తగ్గట్లు ఉండటం విశేషం. వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోవడానికి రెడ్ బుక్ అని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. వైజాగ్ సిపి కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో ఆమె సమావేశమయ్యారు. తాను సోషల్ మీడియా బాధితురాలని చెప్పారు. అసభ్య పోస్టుపై చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారని దుయ్యబట్టారు. కేంద్ర నిధులు వచ్చినా పోలీసు అకాడమీ నిర్మాణాలు చేయలేదన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పార్కింగ్ లో ఉన్న కార్లు దగ్ధం. కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి. మణిపూర్ ఎమ్మెల్యే మహేశ్వర్ తౌనోసం కలిసిన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు. అమెరికా గడ్డపై తెలుగు హవా, అమాంతం పెరిగిన తెలుగు మాట్లాడేవారి సంఖ్య. రష్యాలో ఘోర రైలు ప్రమాదం, 9 బోగీలు బోల్తా. మాజీ వాలంటీర్పై టీడీపీ గుండాలు దాడి. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి అద్వానీ డిశ్చార్జ్. కల్కి గెస్ట్ రోల్స్ లో మరో 5గురు, ఎవరు ఊహించిన పేర్లు. నేను సోషల్ మీడియా బాధితురాల్ని, హోంమంత్రి అనిత. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.